నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల తిరుపతి లడ్డు అంశం కావచ్చు, అలాగే గత ప్రభుత్వంలో చేసిన తప్పుల వల్ల ఇప్పుడు అరెస్ట్ భయం కావచ్చు, మరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకుల్లో ఆందోళన మొదలైనట్టు కనిపిస్తోంది. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు అలాగే అనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం చూస్తుంటే అసలు ఒకంత చమత్కారంగానే ఉంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బయటకు వచ్చి నాకేం తెలియదు అంటాం కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక్క సైగ చేస్తే చాలు టీడీపీ పార్టీయే ఉండదు అంటున్నారు. ఇక పేర్ని నాని అయితే మీకు ఇచ్చిన 6 నెలల టైం అయిపోయింది, ఇక మా పని మేము చూపిస్తాం అని చెప్పి ఆయన మాట్లాడినట్టు కూడా అర్థం వస్తుంది. ఇక యాంకర్ శ్యామల గురించి ఇంకా చెప్పనవసరం లేదు. మొన్న ఆవిడ పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఆవిడ ప్రతాపం అంతా కూడా ఇప్పుడు చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో అసలు వీళ్ళందరికీ కూడా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే హక్కు ఉందా? మరి వాళ్ళు ఆరోపిస్తున్నట్టు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, అసలు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బయటకు వచ్చి అది బెదిరింపు అనుకోవాలా లేకపోతే అసలు ఇంకేమనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. కేసులు వాళ్ళ మీద ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కొంతమంది జైలుకి వెళ్తున్నారు, కొంతమంది తప్పించుకు తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అండ్ ఇందాక చెప్పినట్టు లడ్డు అంశం కూడా ఆ పార్టీ పరిస్థితి క్లోజ్ అయ్యేలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి మీరు వాళ్ళ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందంటారా? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే మీరు 3 పేర్లు ప్రస్తావించారు. ఈ 3 పేర్లు చూస్తుంటే మాత్రం వీళ్ళ రాజకీయ అజ్ఞానానికి మనం నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు యాంకర్ శ్యామల ఉందంటే ఆమెను తీసి పక్కన పెట్టండి, ఆమెకేం తెలీదు, తెలియాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఇస్తే మాట్లాడుతుంది. అధికార ప్రతినిధి అండి. ఇంతవరకు ఏంటంటే అనధికారికంగా డబ్బులు తీసుకుంది, ఇప్పుడు అధికారికంగా డబ్బులు తీసుకుంటుంది. పేటీఎం అంటారు దాన్ని. అందుకని ఆమెకి పెద్ద రాజకీయం గురించి పెద్ద తెలియాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే అమ్మాయి తీసి చదువుతుంది. మీరు ఆ వీడియోలో చూస్తే స్క్రిప్ట్ పేపర్ ముందర పెట్టుకొని చదువుతూ ఉన్నది. అందుకని యాంకర్ శ్యామల గురించి తీసి కొంచెం పక్కన పెడదాం. ఈ రాజకీయ మేధావి పేరుని నాని, ఆయన పెద్ద అసలు రాజకీయ సిద్ధాంతాలు చెప్తుంటాడు కదా. మరి ఆ సిద్ధాంతకర్త, వైసీపీ సిద్ధాంతకర్త ఏం చెప్తున్నాడంటే 6 చిటికేసి చెప్తున్నాడు. 6 నెలల తర్వాత చూడు ఎట్లుంటుందో అని. వాడెవడో ఏదో అన్నట్ట, నన్ను కొట్టావు మా బాబాయిని కొట్టు అని. అంటే వాడు వచ్చినోడు బాబాయిని వీడిని ఇద్దరిని కొట్టిపోతే అప్పుడు వాడు అందరితోటి చెప్పాట, నన్నే కాదు మా బాబాయిని కూడా కొట్టాడని. అట్లా ఈ పేరుని నాని కథ చూస్తే అట్లా ఉంటుంది. పేరుని నాని అసలు పోటీ చేయడానికే భయపడ్డాడు. పోటీ చేయడానికి భయపడి జగన్మోహన్ రెడ్డిని బతిలను ఆడుకొని కొడుక్కి సీట్ ఇప్పించుకున్నాడు. నా కొడుకు అయితే పెద్ద రౌడీ సార్, వాడి మీద అసలు అటెంప్ట్ మర్డర్ కేసులు ఏంటి, రేప్ కేసులు ఏంటి చాలా ఉన్నాయి అనగానే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన ఆ పేరుని కిట్టు అనే వాడితోటి అవినాభావ సంబంధం ఏర్పడ్డది. కేసులు ఉన్నవాళ్ళు, రౌడీ మోకలు, బూతులు మాట్లాడేవాళ్ళు, అవినీతి చేసేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన వాత్సల్యం వస్తుంది. ప్రథమ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తాడనమాట. అట్లా పేరుని కిట్టుని తీసుకొచ్చుకొని పార్టీ టికెట్ ఇచ్చాడు, ఆడు ఓడిపోయాడు, అది వేరే విషయం. 6 నెలలు అయిన తర్వాత అసలు తెలుగుదేశం నాయకులందరినీ తరిమి కొడతట పేరుని నాని. ఓకే, ట్రై యువర్ లక్. ఆ తర్వాత ఈయన ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని మనం చూసాం. ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని నాకు ముందస్తు బెయిల్ ఇవ్వరా అని అడుక్కుంటూ తిరుగుతున్న వ్యక్తి అసలు జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే ఆ మొత్తం ఉండదట, తెలుగుదేశం ఉండదట. ఆయన చిటికేయడు కదా అని ధైర్యం. ఆయన చిటికేస్తే ఆయనకి ప్రాబ్లం కదా, అందుకని ఆయన చిటికేయడు. అంటే వీళ్ళ ముగ్గురి ఈ రాజకీయ స్టేట్మెంట్లు చూస్తే ఈ మేధావులందరూ కలిసి కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 11కు పడిపోయాడు, వచ్చే ఎన్నికలకి ఈ మేధావులందరూ కలిసి 1కి తెస్తారో ఆ 1 కూడా లేకుండా చేస్తారో మనకైతే మనం వెయిట్ చూడాలి. రైట్ సార్. ఇప్పుడు చూస్తే యాంకర్ శ్యామల గారు ఇందాక నేను అడిగినట్టు బయటకు వచ్చి ఆవిడ చంద్రబాబు గారు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నారు అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు. గతంలో కూడా మనం చూసాం, ఒక
స్టోరీ ఏదో చెప్పి హైలైట్ అయింది. ఇంక అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని అధికార ప్రతినిధి చేయడం ఇదంతా రావణ కూడా కష్టం మనం అంటారే, ఎందుకు రావణ కష్టం అంటారో అండ్ తెలుసా ఇంకొకటి సార్, పర్యావరణకి? ఇక్కడ ఇంకొకటి సార్, గతంలో కాదంబరి జత్వాని కేసు ఏదైతే ఉందో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సీఎంఓ కార్యాలయం కానీ కేంద్రం కానీ ఇదంతా జరిగిందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చింది. మరి ఆవిడ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఏదో అదుపు తప్పిపోయింది, అసలు ఇది ఆంధ్రప్రదేశేనా అని మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఆవిడ వ్యాఖ్యలు? దానికి మాట్లాడటానికి డబ్బులు ఇలా అచ్చా, కాదంబరి జత్వ అనేది మాట్లాడేందుకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తేనే మాట్లాడుతుంది. ఇప్పుడు శ్యామల గారు మాట్లాడొచ్చు, లేదంటే రోజా గారు మాట్లాడొచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడొచ్చు, పేరు నాన్నగారు మాట్లాడొచ్చు. పేరు నాన్నగారి గురించి ఇందాక చెప్పారు సత్యమూర్తి గారు. పేరు నాన్నగారు మాట్లాడటానికి ప్రాసలతోటి సమావేశాలు సభల్లో అలాగే ప్రసార మాధ్యమాల్లో మాట్లాడటానికి ఈ మధ్య బాగా ఉత్సాహం చూపుతున్నాడు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేము అనుకున్నది చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఈ విషయంలో వెనకబడిపోయారు అని చాలా బాధపడిపోతూ ఆయన ఎట్ట కూడా తొందర పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏందయ్యా వెనకబడిపోయిందని, మేము రాంగంలోని మేము ఏం చేసామో చూశారు కదా, మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎంత తొందరగా లోనేస్తే జనాలు మమ్మల్ని కొట్టకుండా ఎమ్మడబడి తరవకుండా మా పొరుగును కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పని భావించి వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు చిటికేస్తారు, ఒకళ్ళేమో 6 నెలలు సమయం ఇస్తారు, ఒకళ్ళేమో తుఫాన్ అంటారు, ఒకళ్ళేమో సునామీ అంటారు. సునామీలా రాబోతున్నారంట, రేపు వచ్చే ఎన్నికల్లో సునామీలా రాబోతున్నారంట. ఆ సునామీ అంటే 175, 195 లేకపోతే 195, మరి 193 అయిద్దు మొత్తం చూడాలి. అంటే 195 అంటే నవ్వద్దు మీరు. రేపు 2026లో 200 బాతికి కావచ్చు, అది 250 కావచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అంటే శాసనసభ్యుల యొక్క సంఖ్య 226లో జరగబోతున్నాయి. అందుకని వాళ్ళు ముందుగానే ఊహించుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కనుక ఒకసారి మనం చూస్తే, తను ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధాన కార్యదర్శి కంటే ఇంకొంచెం పెద్దది, అంటే విజయమ్మ గారు వదిలేసి వెళ్ళిపోయారు కదా. సూపర్ విజయమ్మ గారు వదిలేసి సూపర్ స్వామి కదా, సూపర్ స్వామి విజయమ్మ గారు వదిలేసి వెళ్ళారు కదా. ఆ ఏదైతే ఖాళీగా ఉంది కాబట్టి దాన్ని ఆశిస్తున్నట్టున్నారు. నేనేంటి, వీళ్ళేంటి, నాతో పాటు సమానంగా వాళ్ళని కూడా కార్యదర్శులు చేయటం ఏంటి అని చెప్పని కొంచెం మనస్తాపం చెందారని చెప్పని మనకు వస్తున్న మాటలు. అట్లాగే వాళ్ళ అబ్బాయిని కూడా, భార్గవరెడ్డిని, మామూలుగా సహజంగా రాజకీయంగా విమర్శించేవాళ్ళు సత్యమూర్తి గారు దీని గురించి తప్పించారని అంటున్నారు, కానీ తప్పుకున్నారని నేను అంటున్నా. కారణం ఏంటంటే భార్గవరెడ్డికి సంబంధించినటువంటి అతను సోషల్ మీడియా నిర్వాహకుడు కాబట్టి అతని మీద చాలా అభియోగాలు వచ్చినాయి. ఇప్పుడు అతను తప్పుకున్నాడు అనుకోండి, అంజిరెడ్డిని పెట్టారు కదా, ఏదన్నా ఇబ్బంది పెడితే ఆయన తీసుకెళ్ళి లోనికి వెళ్తారు, ఈయన ప్రశాంతంగా బయట ఉంటాడు కాబట్టి. తప్పుకునే మార్గంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు ముందుంటారు వీళ్ళు, అధికారం లేనప్పుడు బలిపశువులు చేస్తూ ఉంటారనమాట. ఆ కార్యక్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అయిన భార్గవరెడ్డిని పక్క తప్పించారని అయితే నేను భావిస్తున్నా. వాళ్ళు చాలామంది కూడా అంటే తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు కూడా కొన్ని విషయాలు మర్చిపోతూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అతని వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పిన వాళ్ళు అంటున్నారు, నిజమే కదా అని చెప్పిన వీళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు, 100కి 200% తప్పు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిందన్నా గెలిచిందన్నా 1 నుంచి 100 స్థానాల దాకా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తాయి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు దాంట్లో పాత్రదారులు కాదు, సూత్రధారులు కూడా కాదు. ఎందుకంటే అతని ఆలోచనకు కావచ్చు, అతని యొక్క ఆదేశాలకు మించి మాట్లాడిన వాళ్ళు ఏమవుతారో మనం చూసాం. కోటమిరెడ్డి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మరి ముందుగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చి అందరు గెలిచారు కదండి. 5 గెలిచారు. 6వ మనిషి ఆమె ఎన్నికల్లో పోటీ చేయలే. అంటే ఇక్కడ ఒకటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ప్రచారం మేకపోతు గాంభీర్యంతో పాటు ఇందాక నేను ఉదాహరించినట్టు ఎంత తొందరగా మమ్మల్ని లోనేయకుండా ప్రజల మధ్య వదిలిపెడుతున్నారు. ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చేసిన అగత్యాలకు సంబంధించి సాక్ష్యాధారాలతో ఒక్కోటి బయటకు వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేయకపోయినా ప్రజలు ఏం చేస్తారనే ఆందోళనలో ఉన్నారనిపిస్తుంది నాకు సత్యమూర్తి గారు. అందుకనే ప్రజల్ని రెచ్చగొడితే వాళ్ళు ఇబ్బంది పెడతారు అని ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారని అయితే నేనైతే భావిస్తున్నా. అవును.
అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి ఎన్నో చూసిన చంద్రబాబు నాయుడు గారు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్టు చట్టపరంగా ఏం జరగాలో అవన్నీ జరిగితే ఎవరెవరికి ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఆయన ఒక నిర్ణయానికి వచ్చి తన పని తాను చేసుకుపోతూ రాష్ట్రానికి కావాల్సిన పనులు చేసుకుంటూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, భవిష్యత్తును ఏ విధంగా మళ్ళీ గాడిని పెట్టాలని చెప్పని ఆయన ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ మర్చిపోయి నిన్న రోజా గారు ఉదంతం తీసుకుంటా ఉంటే పుంగునూరులో ఆమె కావచ్చు, ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చినటువంటి అధికార ప్రతినిధి శ్యామల, వీళ్ళిద్దరూ ఏమి మాట్లాడారో చూసాము. శవపుత్రుడికి మరి ఒక అవకాశం దొరికింది నిస్సందేహంగా. వెళ్ళి పరామర్శ పేరుతోటి ఆడికెళ్ళి నీకు 15,000 వచ్చినాయా, లేకపోతే నీకు వృద్ధాప్య పింఛన్ 4,000 వస్తుందా, లేకపోతే వికలాంగ పింఛన్ వస్తుందా, ఈ అవకాశం లేకుండా అక్కడ జరిగింది. అతని మీద ప్రత్యర్థులైనటువంటి వాళ్ళే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వ్యాపారపరంగా చంపేశారని చెప్పని ఇప్పుడు అర్థమైపోతుంది. మరి నిన్న మాట్లాడిన శ్యామల ఏం సమాధానం చెప్పిద్దో, రోజా ఏం సమాధానం చెప్పిద్దో చూడాలి. ఇలాంటి తప్ప వాళ్ళు ప్రజల కోసం పోరాడాము, ప్రజా సమస్యల గురించి మాట్లాడాము, లేకపోతే ఇదిగో పలానా సాట జరిగిందని చెప్పుకోవడానికి ఈరోజు అవకాశం లేదు కాబట్టి ఇలాంటి ఉపద్ఘాతాలు ఇస్తున్నారని అయితే నేను భావిస్తాను. శ్యామల మాట్లాడిన మాటలు చూస్తే ఒక రకంగా ఆశ్చర్యం వేస్తుంది. అసలు మొత్తం రాష్ట్రం మొత్తం మహిళల మీద అత్యాచారాలు జరిగిపోతూ ఉంటే మీరు మాట్లాడినవన్నీ ఎదురుగా కనపడుతున్నాయా? మీరు మాట్లాడినవన్నీ ఎదురుగా కనపడుతున్నాయా? లేవు కదా. వాళ్ళ ఎదురుగా స్క్రీన్ పెట్టి ఎదురుగా వాళ్ళు చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నారో అవి అక్కడ ఎదురుగా చెప్పి ఇట్లా నుంచొని పాఠం చెప్పినప్పుడు చెప్పింది కావాలంటే మీరు చూడండి. అవునా, అదే చెప్తున్నా. మొత్తం రాష్ట్రం మొత్తం రోజు మడ్డలు జరుగుతున్నాయట, మానభంగాలు జరుగుతున్నాయట. అసలు ఇన్ని నేరాలు జరుగుతుంటే చంద్రబాబు గారు దయచేసి మీరు స్పందించండి చంద్రబాబు గారు అని అడుగుతున్నారు. ఏం చేస్తున్నారు? యాంకర్ శ్యామల వచ్చి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, కనపట్టలేదా అని అడుగుతున్నారు. ఏనా మీ పరిపాలన? అసలు ఒక రకంగా చూస్తే అంటే ఇటువంటి రాజకీయాల్లో ఓనమాలు తెలియకపోవటమే కాకుండా ఇట్లా డబ్బులు ఇస్తే మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ఎంతకాలం రాజకీయం చేస్తాడు, ఎంతకాలం చేయగలుగుతాడు? డబ్బు చాలా ఉంది కదా సార్, ఎంతకాలం అయినా చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా అంకమరావు గారు లేటెస్ట్గా నేను విన్నది ఏంటంటే మొత్తం ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు అందరూ 98% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్లు కదా. ఈ 98% మంది వాలంటీర్లను పెట్టుకొని ఎలక్షన్లో మళ్ళీ గెలుద్దామని అనుకున్నాడు. ఆ వాలంటీర్ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మనం చూసాం కదా, సిద్ధం మీటింగులకు కూడా జనాన్ని తోలింది ఈ వాలంటీర్లే. ఈ వాలంటీర్లందరినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలని చూస్తూ ఉన్నది. చాలామంది రిజైన్ చేశారు కదా, రిజైన్ చేసిన వాళ్ళని తీసేసి సర్వీసులో ఇంకా ఉన్న వాళ్ళని మనం ఎట్లా రెగ్యులరైజ్ చేద్దామా అని గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉన్నది. దానికి ఆ ఫార్ములేషన్స్ మరి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆదుర్దపడిపోయి అసలు వాడికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వాడిని కూడా తీసేసుకున్నాడు. ఎటువంటి క్వాలిఫికేషను లేకుండా, అసలు ఎటువంటి క్రైటీరియా లేకుండా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే చాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకోవాలి అంటే కొన్ని నిబంధనలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి గవర్నమెంట్ కొంత టైం తీసుకుంటున్నది. ఈ టైం తీసుకొని ప్రభుత్వం వీళ్ళందరినీ తీసుకునే లోపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా నాకు అందుతున్న సమాచారం ఏంటంటే పాత వాలంటీర్ల జాబితా మొత్తం ముందర పెట్టుకొని వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఫోన్లు చేస్తున్నాడు. ఫోన్లు చేసి మీరు మన పార్టీ వర్కర్లు, మీరందరూ మళ్ళీ రండి, మీ జీతం మీకు ఇస్తా, నేను నా దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి అని చెబుతున్నాడు అనేది నాకు తెలిసిన సమాచారం. అంటే ఈ వాలంటీర్లలో రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళని, రాజీనామా చెయ్యకుండా కంటిన్యూ అవుతున్న వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ సర్వీసులో ఉన్న వాళ్ళని, అంటే ఇంకా రాజీనామా చెయ్యని వాళ్ళని తీసుకుందాము అని ప్లాన్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కంగారు పుట్టేసి అందరికీ ఫోన్లు చేసి అడుగుతున్నాడు, మనం పెట్టిన వాలంటీర్లని మనం కాపాడుకోకపోతే ఎట్లా అని వాళ్ళందరికీ ఫోన్లు చేసి
మళ్ళీ గంపగుత్తగా వాలంటీర్లందరినీ తన పార్టీ ఫోల్డ్లోకి, వాళ్ళు పార్టీ వర్కర్లే, ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి జీతం ఇప్పించాడు. అంటే తెలివితేటలు తనొక్కడి సొత్తే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సొంత డబ్బులైనా ఇచ్చేసి మళ్ళీ వాలంటీర్లని మళ్ళీ దగ్గరికి చేర్చుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాడు. చేసుకో జగన్మోహన్ రెడ్డి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. డబ్బులు అంటే ఎంత అవుతాయి, ఒక మీకు అంచనా ఉందా? ఎంతైనా లక్షల కోట్లు ఉన్నాయి కదండి. పెద్ద వాలంటీర్లకి నెలకు 5,000 ఇవ్వడం పెద్ద విషయం. నెలకి 136 కోట్ల రూపాయల 72,000 ఖర్చు అవుతుంది. 1,00,000 కోట్లలో 1,00,000 కోట్లు తీసి నెలకు సార్. అవునండి, ఇప్పుడు 1,00,000 కోట్లు తీసి పక్కన పెట్టుకుంటే మీరు ఈ లెక్క చెప్తున్నారు. మీరు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టింది, ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసి పార్టీ ఆఫీసులు కట్టింది. అంటే అందరూ చాలామంది అమ్మ పార్టీ ఇంత పెట్టుబడి పెట్టిందా అనుకున్నారు. పార్టీ పెట్టలేదు కదా, అయోధ్య రామరెడ్డి పెట్టాడు. అట్లా ఇది కూడా ఎవడో స్పాన్సరర్ ఉంటాడు. అంటే సత్యమూర్తి గారు ఏదన్నా పదవి తీసుకున్నారంటే నేను వెనకాల వస్తానండి, నాకు వచ్చిందంటే మిమ్మల్ని పక్క దోసి నేను ముందుకెళ్తాను. అది అంటే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఆయన వచ్చే నమ్మకం వాళ్ళకుందా? వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రంగంరావు గారు, ఐఏఎస్లు ఉన్నారు, ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎక్కడున్నారండి? ముగ్గురేమో జైలుకి వెళ్ళబోతున్నారు, ఇద్దరేమో ఎక్కడ జైలుకి వెళ్ళినా వీఆర్ వాళ్ళు పోస్టింగ్ లేకపోయినా వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటున్నాడు. పాపంలో ఇల్లు అట్లాగే ఇక్కడ చాలా మంది కూడా అదే పరిస్థితి కాబట్టి వాలంటీర్లు, ఇక్కడ చాలా మంది పారిశ్రామికవేత్తల గుట్టుమట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ వాలంటీర్ల జీతం ఒక్కొక్క నెల ఒక్కొక్కటితోటి వేయించిన 5 ఏళ్ళు గడుస్తుంది కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులే ఖర్చు పెట్టక్కర్లా, ఈ వ్యాపారవేత్తలతో ఒక్కొక్కటి వేయిస్తాడు, ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళది వేయిస్తాడు. ఎట్లయినా మళ్ళీ వాలంటీర్లని కూడగట్టుకుందాము అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేస్తున్నాడు. ఈ ప్లాన్ ఎంతవరకు నెరవేరుతుందనేది చూడాలి. ఏంటి అంటే వీళ్ళందరూ మొత్తం ఈ అక్రమార్కులందరూ కూడా మళ్ళీ ఒక చోట చేరుతున్నారు. ఇది చెప్పటానికే నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తున్నది. ఈ మొత్తం ఈ దుర్మార్గుల బ్యాచ్ అంతా కూడా మొత్తం ఒక చోట చేరి మళ్ళీ ఏదో ఒక పెద్దది ప్లాన్ చేయాలి అన్న ఉద్దేశంలోకి వచ్చి ఉన్నారు. అందులో భాగంగానే వీళ్ళందరూ ఈ హెచ్చరికలు చేస్తున్నారనేది నా రీడింగ్. ఓకే, అయితే సార్ మనం గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాము, ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం చూసాం, కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ కొంతమందిని తొలగించింది, ఆ తర్వాత ఇప్పుడు చాలామంది కూడా 2009లో కారాగారానికి వెళ్ళిన వాళ్ళందరూ ఉద్యోగస్తులు కదా, ఐఏఎస్లు కదా, ఐపీఎస్లు కదా. ఇప్పుడు వచ్చేసి మరి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయడం మనం చూసాము. అండ్ మొన్న కూడా అంతే, ఆయన పెట్టుకున్న ప్రతి పర్యటన కూడా రద్దు అవుతుంది. మొన్న తిరుమల వెళ్తా అన్నారు, అది రద్దు చేసుకున్నారు. పొంగనూరు వెళ్తా అన్నారు, రద్దు చేసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ బాలికకు అందాల్సిన పరిహారం అందిపోయింది, జరగాల్సిన న్యాయం జరిగింది. వాళ్ళ ఫాదరే వచ్చేసి బయటికి నువ్వేమి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంకా లా అండ్ ఆర్డర్ లేదు అని శ్యామల బయటకు వచ్చి మాట్లాడడం, వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు సార్? తిరుమల వెళ్ళాలి అంటే అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. 27వ తారీఖు వెళ్ళాలి, అక్కడ ఉండాలి. 28వ తారీఖు నాడు దేవదేవుని దర్శనం చేసుకోవాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ సంగతి తర్వాత 27వ తారీఖు నాడు న్యాయస్థానానికి వెళ్ళాలి. కాబట్టి నేను తిరుమల వెళ్తున్నానని చెప్పని సాయంత్రం 4 గంటల దాకా న్యాయస్థానాన్ని నమ్మిచ్చేశాడు. సమయం అయిపోయింది కాబట్టి నేను వెళ్ళను అన్నాడు. ఏముంది దాంట్లో? మరి పొంగనూరు పర్యటన ఎందుకు రద్దయిందంటారు? పొంగనూరు పర్యటన చెప్పారు కదా మీరు. ఇప్పుడు పెద్దిరెడ్డికి కూడా రావడానికి అవకాశం లేదు, ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఈ పరిస్థితిలో తండ్రి కొడుకులు వచ్చారు, ఎట్టొకట్ట ఈయన కూడా తీసుకొచ్చి పెద్ద హడావుడి చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. వాస్తవాలు తెలిసినాయి, వ్యాపారస్తుల మధ్య జరిగిన గొడవ, ఆ పిల్లని చంపేశారు. దానికి సంబంధించింది ముందు వచ్చేసి ఒక మహానటి మరొక సహాయ నటి ఇద్దరు కలిసి మాట్లాడారు, అయిపోయినాయి కార్యక్రమాలు. వాళ్ళు చెప్పాల్సింది మహానటి ఎవరు, సహాయ నటి ఎవరు? మహానటి శ్యామల, సహాయ నటి రోజా. ఓకే. కాబట్టి వాళ్ళు వచ్చారు, మాట్లాడారు.
వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించేశారు. ఎందుకంటే ఆమె చెన్నై నుంచి రాదు, ఈమె హైదరాబాద్ నుంచి వెళ్ళదు, కాబట్టి వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఇప్పుడు శవం ఇందాక నేను అన్న శవపుత్రుడని, అంటే శవపుత్రుడు అంటే ఒక శవం ఉంటే తప్ప ఆయన రాలేడు. శివపుత్రుడిని చూసాము, లక్ష్మీపుత్రుడిని చూసాము, ఇప్పుడు శివపుత్రుడిని చూస్తున్నాం మనం. ఎందుకంటే రాజకీయం చేయాలంటే ఆంధ్ర రాష్ట్రంలో శవాలన్నా జరగాల, కులాల మధ్య కుంపట్లన్నా లేగాలి, లేకపోతే మతాల మధ్య గొడవలన్నా జరగాలి. అప్పుడే ఆయనకు రాజకీయం చేయటానికి అవకాశం ఉంటుంది, చేయాలని అలా కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ప్రజల గురించో, ప్రజల సమస్యల గురించో, ప్రజల యొక్క అవసరాల గురించో పోరాడి ప్రజల మన్ననలు పొంది రాజకీయ పార్టీ నడపాలని, మళ్ళీ అధికారంలో రావాలనే ఆలోచన వాళ్ళకి ఎటు లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏది జరుగుతున్నా కూడా పాపం ఎదురు తగులుతూనే ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు చెప్పింది నమ్మారు అంతకుముందు, ఇప్పుడు కాదు నేను చెప్పేది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు ప్రజలు నమ్మారు. ఇతను ఏం చెప్పినా కూడా నిజమే కామోసు. కొంతమంది ఇందుట్లో చేసిన చిన్న తప్పుదాలకి నిజమే కామోసు అనే అభిప్రాయంతో వాళ్ళు వచ్చారు, నమ్మారు, ఓట్లు వేశారు, గెలిపించారు. గెలిచిన తర్వాత కదా విక్రమార్కుడు బయటకు వచ్చింది. సహజంగానే ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు జరిగిన ప్రతి కార్యక్రమం మనకంటే కూడా ఎక్కువగా రగిలిపోతూ ఉంది. ఆ యొక్క ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో తెలుసు కాబట్టి వాళ్ళు సంపూర్ణంగా మళ్ళీ తిరిగి, సహజంగానే ఏదన్నా కొన ఊపిరితో ఉండేవాళ్ళు కొంచెం మళ్ళీ ఊపిరి పోసుకున్న తర్వాత పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ అవకాశం మాత్రం ప్రజలైతే ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇది మాత్రం వాస్తవం. కేఏ పాల్ గారినైనా గెలిపిస్తారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ గెలిపించే పరిస్థితి మాత్రం వాళ్ళకి ఉంటుందని అయితే నేను, అంటే వాళ్ళ అభిప్రాయం మాకు చెప్తూ ఉంటారు కాబట్టి చెబుతున్నాం అనమాట. ఈ పరిస్థితుల్లో ఇన్ని జరుగుతూ ఉంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఇంకేందంటే, పెద్దిరెడ్డి గారి విషయం గురించి కనుక జరుగుతూ ఉంటే, ఇన్ని జరుగుతూ ఉంటే వాళ్ళకి ఏందంటే ఇప్పుడు కూడా రావడానికి ధైర్యం లేకుండా పోయింది అక్కడికి. ప్రజలు ఎందుకు వెళ్ళారు సార్ వాళ్ళ ఇంటి మీదకి? వాళ్ళందరూ పార్టీ వాళ్ళ కాదు కదా, ప్రజలు వెళ్ళారు. ఆ నిర్వాసితులు, రోడ్డుకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఆ జలాశయం కాడ కార్యక్రమాలు కావచ్చు, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలవంతంగా భయపెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా అది వాళ్ళు చేసినందుకు వాళ్ళు తిరగబడి ఆ రోజు వెళ్ళారు. దానికి పార్టీలు సహకరించినాయి. ఎందుకంటే వీళ్ళకి అవకాశం కదా, నిన్నటిదాకా అటు వెళ్ళి చూడటానికి కూడా అవకాశం లేకుండా పోయింది కదా. ఈరోజు ఇంటి మీదకి వెళ్ళొచ్చు అని ఉత్సాహం, మేము కూడా వెళ్ళామని వీళ్ళు రగిలిపోతూ ఉన్నారు కదా, ఆ ఉత్సాహంతో వెళ్ళారు. కాబట్టి వాళ్ళు ఆ పుంగునూరు కూడా రాకుండా నిన్నటిదాకా ఉండగలిగారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నప్పుడు దీంతోపాటు తిరుమలకు సంబంధించిన విషయాలు కూడా బయటికి రాబోతున్నాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనానికి సంబంధించినవన్నీ ఎన్ని లక్షల చెట్లు వాళ్ళు కొట్టేసి వాళ్ళు దాన్ని తరలించుకున్నారో ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదో ఒకటి చేయకపోతే ఇప్పుడు వీళ్ళని పక్క పార్టీల దగ్గర రానిచ్చే పరిస్థితి కనపట్టలేదు. అవకాశం చూశారు. 1+1 అంటే ఒక లోక్సభ సభ్యుడు ఇంకొన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. నువ్వు ఆగు, వాళ్ళు కావాలన్నారు. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలో అగమ్య గోచరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇవన్నిటి ఒక్కటి మీద పడతా ఉండేతలకి ఏదో ఒక ఉదంతం వస్తే అనుకోకుండా ఇది వచ్చింది కాబట్టి కలిసి వచ్చిందేమని భావించారు. ఎమ్మనే విషయాలన్నీ తెలిసిన తర్వాత ప్రభుత్వం ఎమ్మనే దాన్ని బయటికి తీసుకురావటం, విషయాలన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ బెంగళూరు వెళ్తాడు. మళ్ళీ ఈలోపు ఏదో ఒకటి జరగదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఏం జరిగిద్ది అనేది చూడాలి. రైట్ సార్. అంటే గత ప్రభుత్వంలో ప్రధాన సలహాదారులుగా ఉండి సకల శాఖలు నిర్వహించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు. అలాంటి ఆయన తొందరపడి ఏది మాట్లాడడు. అండ్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కేసుపై ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళారు. ఆయన మరి జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే టీడీపీ ఉండదు అన్న మాటలను కావచ్చు, పేరు నాని మాటలను కావచ్చు, ఈజీగా కొట్టిపడేయలేం. అంటే తక్కువ అంచనా కూడా వేయలేం. అంటే దీని వెనుక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది, వాళ్ళ ప్లానింగ్ ఏమైనా ఉంటుందంటారా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పనిచేసిన మంత్రులు, ఈ నాయకులు, ఈ బ్యాచ్ అంతా కూడా రౌడీ ఎలిమెంట్స్. మొత్తం అందరూ కూడా రౌడీయిజం బ్యాక్గ్రౌండ్గా ఉన్న వాళ్ళే. ఒక్కొక్కడైతే మనం చూసాం కదా, అమరావతిలో రోడ్లు కూడా దవ్వుకెళ్ళి అమ్ముకున్నాడు. రోడ్డు ఎవడన్నా తవ్వి అమ్ముతాడా? ఆ రోడ్డులో ఉన్న గ్రావెల్, ఇసుక, అక్కడ అమరావతి నిర్మాణం కోసం పెట్టిన ఐరన్, అక్కడ ఆల్రెడీ పాతిన గడ్డర్లు, పోల్స్, అవి కూడా ఎవడన్నా అమ్ముకుంటాడా? తూములు పెడతారు కదా, ఆ తూములు, సిమెంట్ తూములు కూడా అమ్ముకున్నారు దరిద్రులు. అంటే ఇటువంటి బ్యాచ్ అంతా కూడా, సంఘ విద్రోహ శక్తుల బ్యాచ్ అంతా కూడా
మొత్తం జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉన్నారు. అందుకని ఏంటి అంటే వీళ్ళు అటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని ఎట్లా వాడుకోవాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ పేర్ని నాని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని వదులుతున్నాడు ప్రజల మీదకి. వీళ్ళ స్టేట్మెంట్లో వీళ్ళతోటి స్టేట్మెంట్లు ఇప్పించి ఈ రౌడీ ఎలిమెంట్స్ అన్నీ ఎట్లా స్పందిస్తున్నాయో చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి రౌడీలందరూ ఒక తాటి మీదకి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. దానికి ఇంధనం ఆగిపోయింది సార్. అంటే అతని ప్లానింగ్ చెప్తున్నా. అతను అనుకుంటున్నాడు కానీ ఇంధనం ఆగిపోయింది అక్కడ. ఈ ఇంధనం ఆపడానికి మరి లేకపోతే గవర్నమెంట్లో లేడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇంధనం అంటే డబ్బులు కాదండి, గంజాయి ఇవాళ కూడా పట్టుకున్నారు కదా విజయవాడలో, మొత్తం పెద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు. అదే ఆ కట్టడి జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా అంకమరావు గారు చెప్పినట్టు కరెక్ట్, డబ్బులే కాదు గంజాయి, సారాయి, మద్యం ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ పంపిణీ చేయాలి కదా. ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లన్నీ కూడా ఇప్పుడు బ్రేక్ అయిపోయి ఉన్నాయి. వాటన్నిటినీ లైట్లోకి మళ్ళీ తెచ్చుకోవాలి, మళ్ళీ దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. ఏది గంజాయి స్మగ్లింగ్ స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, ఈ మద్యం స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, డబ్బులు అందరికీ పంపించుకోవాలి. ఇదంతా కూడా ఈ పాత వ్యవస్థల్ని ఏదైతే మాఫియా వ్యవస్థ ఉందో ఆ మాఫియా వ్యవస్థలన్నీ సెటరైట్ చేసుకోవటానికి ప్లాన్ తయారు చేసుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తున్నది. లేకపోతే ఇంకా 6 నెలలు ఆగు అంటే ఇప్పటికి 4 నెలలు అయింది అంటే ఇంకా ఈ 2 నెలల్లో నువ్వు ఈ మాఫియా ముఠాలని రెడీ చేసుకోబోతున్నావా? పేరుని నాని 6 నెలల తర్వాత నీ సంగతి ఎట్టుంటుందో చూస్తామంటున్నాడు. అంటే ఇది గెస్టేషన్ పీరియడ్ అనమాట. అంటే గంజాయి ముఠాలకి గంజాయి సప్లై చేయటం, వాళ్ళకి కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వటం, వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడానికి 2 months అడుగుతున్నట్టున్నాడు పేరుని నాని. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం అంటే ఒకే టైంలో ఇద్దరు టాప్ లీడర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వైసీపీలో టాప్ లీడరే కదా. ప్రజలకి సంబంధం లేకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర A1 A2లుగా ఉంటారు కదా వీళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సేమ్ టైంలో సేమ్ డైలాగ్ ఎట్లా కొడతాడు? అండ్ ఈ మధ్య లడ్డు విషయంలో మీటింగ్స్ కూడా జరిగాయి, పార్టీ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాడు. ఇదంతా ఏంటి అంటే ఈ లంపెన్ గ్రూప్ని, లంపెన్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావటానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పేరుని నాని ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఉపయోగిస్తున్నట్టుగా కనపడుతున్నది. వీళ్ళు రెచ్చగొట్టే ప్రకటన చేస్తే ఎవరెవరు స్పందిస్తున్నారో వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు. టెస్ట్ చేసుకొని 2 నెలల కాలపరిమితి ఉంది వీళ్ళ దగ్గర పేరుని నాని చెప్పిన మాటల ప్రకారం. తర్వాత ఇప్పుడు ఆ 2 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి కనుసాగ చేస్తాడనమాట. తెలుగుదేశం పార్టీని ఫినిష్ అయ్యి సజ్జల అని కనుసాగ చేస్తాడు. ఆయన వీడియోలోనా కార్యకర్తల దగ్గరికి వచ్చా అంటే వీడియోలో డైరెక్ట్గా కార్యకర్తల దగ్గరికి వచ్చి అంత ధైర్యం లేదు. వచ్చి కనుసాగ చేస్తే ఆ 2 నెలల తర్వాత ఈయన యాక్టివేట్ చేస్తాడు. తనని తాను కాపాడుకోవటానికి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి తన కొడుకుని సేఫ్ చేసుకోవడానికి ఏం చేశాడో ఇందాక అంకమరావు గారు చాలా క్లియర్గా చెప్పారు. మళ్ళీ పాపం కొడుకు అరెస్ట్ అయ్యాడు అనుకో ఏదన్నా కేసులో, మళ్ళీ వచ్చి ఆ జోగి రమేష్ చెప్పాడు కదా నేను బీసీని కాబట్టి నా కొడుకుని అరెస్ట్ చేశారని. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తాడు? నేను రెడ్డిని కాబట్టి నా కొడుకుని అరెస్ట్ చేశారని చెప్పలేడు కదా. అందుకని కొంత తన కొడుకుని తప్పించుకొని మైనారిటీ అని చెప్పుకుంటాడు. వెనక మాట్లాడేటప్పుడు క్రీస్తు బొమ్మలు సిలువ పెట్టుకోవటం అవన్నీ చూసాం మనం. ఏదో చెప్తారు, ఏదో ఒక నాటకం ఆడతారు, అంతదాకా తెచ్చుకోవటం ఎందుకు అని చెప్పి సజ్జల భార్గవ రెడ్డిని సైడ్ లైన్ చేసుకున్నాడు. అతనే తెచ్చుకొని ఎవరో ఆంజరెడ్డిని పెట్టుకున్నాడు. అంటే వీళ్ళందరూ ఏంటి అంటే ఎవరికి వారు సేఫ్గా ఉండి ఈ రౌడీ ఎలిమెంట్స్ని ముందరికి తొయ్యాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా మనకైతే స్థూలంగా అర్థమవుతున్నది. అందుకనే వీళ్ళందరినీ రెచ్చగొట్టడానికి మొత్తం ఈ బ్యాచ్ అంతా, ఈ శ్యామల, ఈ రోజా, ఈ పేరుని నాని, ఈ బ్యాచ్ అంతా వచ్చి ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్ సార్, మరి వాళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్నీ చెల్లే పరిస్థితులు అయితే ఉండవు అనుకుంటున్నాము. మరి చూద్దాం ముందు ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి.
సో ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.